నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. అంబటి అరెస్టు తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన పెద్ద కూతురు మౌనిక మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమవుతున్నాయా? తండ్రిని తలపించే కూతురు అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఇది కేవలం భావోద్వేగ స్పందన లేదా రేపటి రాజకీయానికి మొదటి అడుగుగా చూడాలా? వైఎస్ఆర్సీపీ నేతలంతా మద్దతుగా ఒక గొంతుతో మాట్లాడడంతో అంబటి రాంబాబు రాజకీయ వారసత్వంపై సూచనలేనా? ఇక గుంటూరు వెస్ట్ నియోజకవర్గం కమ్మాకాపు సామాజిక సమీకరణ ఇవన్నీ కలిస్తే రాజకీయ సమీకరణాలు మారతాయా? అంబటి అరెస్టు అనంతరం ఆయన పెద్ద కూతురు మౌనిక మీడియా ముందుకు రావడం సాధారణ ఘటనగానే చూడాలా? ఆమె మాటల్లో కనిపించిన ధైర్యం, తండ్రిపై గట్టి నమ్మకం ఇవన్నీ చూసిన రాజకీయ వర్గాలు తండ్రికి తగ్గ కూతురు అని వ్యాఖ్యానిస్తున్నాయి. మద్దతు తెలిపేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలంతా ఒకే అభిప్రాయం వ్యక్తం చేయడం ఈ చర్చలకు మరింత బలం చేకూర్చిందా? ఇది సానుభూతి రాజకీయమా లేదా భవిష్యత్కు చేసిన సాఫ్ట్ లాంచ్లా అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక అసలు చర్చ అంబటి రాంబాబు రాజకీయ వారసత్వం. అంబటి రాజకీయ వారసురాలుగా మౌనిక రాజకీయాల్లోకి వస్తే పార్టీకి ప్లస్ అవుతుందన్న వాదన బలపడుతోంది. ఇక ప్రత్యేకంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఆమెను నిలబెడితే వర్కౌట్ అవుతుందన్న సూచనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అక్కడ ఇప్పటికే గళ్ళ మాధవికి బీసీ కమ్మ కాంబినేషన్ కలిసొచ్చిందన్న విశ్లేషణ ఉంది. ఇక ఇదే తరహా సామాజిక సమీకరణను వైఎస్ఆర్సీపీ కూడా తెరపైకి తీసుకురావాలని చూస్తోందా అన్న చర్చ మొదలైంది. ఈ సమీకరణలకు మరో బలం చేకూరుస్తోంది మౌనిక భర్త సామాజిక నేపథ్యం. ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారనే సమాచారం ఈ చర్చలకు మరింత ఊపునిస్తోంది. కాపు కమ్మ కాంబినేషన్ గుంటూరు రాజకీయాల్లో సక్సెస్ అవుతుందన్న వాదనలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు ఈ ఈక్వేషన్ ను వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారా లేదా ఇది ఇంకా రాజకీయ కారిడార్ చర్చలకే పరిమితమా? ఏది ఏమైనా అంబటి అరెస్టుతో మొదలైన పరిణామాలు ఇప్పుడు ఒక కుటుంబం నుంచి రాజకీయ భవిష్యత్ వరకు విస్తరిస్తూ ఉండటం ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి సంకేతమా అన్న ప్రశ్నలే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత వివరణ విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి మస్తాన్ రావు గారు. ఓకే, ఇప్పుడు వస్తున్న అంబటి తనయురాలు ఈ విషయమే ఎక్కువగా హాట్ టాపిక్ అయింది. అంబటి రాంబాబు కుమార్తె మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు ఒక త్వరలోనే రాజకీయాలకి తెరంగేట్రం కాబోయే అంశంగా అయితే ప్రచారం జరుగుతుంది. అసలు ఆ మాటల అర్థం నిజంగా అంత అర్థం ఉందంటారా? అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు అంటారు? గుడ్ ఈవినింగ్ అండి. మీకు అదేవిధంగా ఇప్పుడు మీరు ఎంచుకున్నది ఏదైతే ఉందో అంబటి రాంబాబు గారు అంటే వాయిస్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ. జగన్ గారు కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చిన తర్వాత బయటికి రాకముందే ఆయనకి సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు నిలిచిపోతున్న నేత ఎవరైనా ఉన్నారంటే ఆయన అంబటి రాంబాబు తర్వాత కొండా సురేష్. సో అలాంటి వ్యక్తికి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే వారుస్తారు అంటే ఆయన ముఖ్యమంత్రి గారి మీద అబ్యూజ్ లాంగ్వేజ్తో వాడారని ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో అన్నిటికీ కూడా ప్రత్యక్ష సాక్షి అంబటి మౌనిక. నిజానికి మౌనిక గారిని చూడాలంటే ఏంటంటే సాధారణంగా ఎవరైనా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చే వాళ్ళకి ఏదన్నా మాట్లాడాలంటే రాసి ఇవ్వటమో ప్రాంప్టింగో ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ రాంబాబు గారు ఉన్నప్పుడే అటు పక్కన ఇంటి ఎదురుగానేమో ఆఫీస్లోనేమో ఒక 20 మందితో రాంబాబు గారు ఉన్నారు. 100 మంది టీడీపీ కార్యకర్తలు పుట్టారు. దాదాపు ఆయన మీదకి వెళ్ళిన పరిస్థితి, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్న పరిస్థితి. ఇటు పక్కన చూస్తే వీళ్ళమ్మ, వీళ్ళిద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప మౌనిక గారికి. వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఆ ఇంటి మీద కూడా కార్యకర్తలు అందరూ చేతి కింద పాల్గొట్టేస్తుంటే పైకెత్తి బెడ్రూమ్లో సెక్యూర్డ్గా కొద్దిగా తలుపేసుకుని ఉన్న పరిస్థితి. ఆ తర్వాత కొద్దిసేపటికి 2 గంటలైన తర్వాత చేసుకొని అంటే చాలా ఇంటర్వ్యూలో చూశాను ఆ చెప్పిన ధైర్యం కానీ ఆ చూసిన ధైర్యం కానీ ఎక్కువ కానీ. మళ్ళీ పిల్లలకి భయపడుతున్నారు, ఏడ్ చేస్తున్నారని చెప్పేసి వెనక తలుపు తీసి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి ఆ ఇద్దరు పిల్లల్ని పంపించేశారు. వాళ్ళ అమ్మకి సెక్యూర్డ్గా ఆమె కూడా ఉన్న పరిస్థితి. ఆ తర్వాత 12 గంటల ప్రాంతంలో చూస్తే వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయారు. సో తెల్లారి నుంచి నిన్న రాంబాబు గారు జైలు నుంచి విడుదలయ్యే వరకు దాదాపుగా మాజీ హోమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన జగన్ గారు దగ్గర నుంచి అందరూ దాదాపు 20-30 మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద నాయకులు అందరూ వచ్చిన తర్వాత ఎటువంటి జంకు గొంకు లేకుండా వాళ్ళ ఎవరైతే అక్కడ గల్లా మాధవ్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదేవిధంగా
హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఉన్నారు. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కౌంటర్లో పక్కన వాళ్ళ పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రి ఇస్తున్నప్పటికీ కూడా తను కూడా అదే ఆవేశంతో అదే దీంతో ఇప్పుడు ఎక్కడా కూడా ఏదో ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులు మాదిరిగా నేను పెమ్మసాని గారు మాట్లాడుతూ ఉంటే పెమ్మసాని గారికి సంబంధించిన కౌంటర్ ఆ విధంగా ఇవ్వగలిగేది అందరూ ఆశ్చర్య లోనైపోయారు. ఇది అంబటి రాంబాబు గారు కూడా ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆయన నిన్న అభినందించుకున్న వాళ్ళు అయిపోయారు. నిన్న ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత నాకు కొడుకులు లేని బాధ నేను ఎప్పుడు పడలేదు, మా ముగ్గురు కూడా ఈమె కూడా దాదాపు 15 రోజులుగా ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు కానీ ప్రధానమైన ఛానల్స్ మాట్లాడటం కానీ లేదా ప్రెస్ మీట్లో ఆ మాజీ మంత్రుల కంటే కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటా చూసినప్పుడు ఏమేంటంటే అంబటి రాంబాబు గారికి ఒక మంచి వార్త దొరికింది అనే చర్చ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లోనూ వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధినాయకత్వంలో కూడా ప్రారంభమైంది. సో దాంతో ఏమవుతుందంటే అసలు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఏం పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా ప్రారంభమైంది. అయితే నిన్న రాంబాబు గారు మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు మీకు పోటీ చేయిస్తున్నానంటే నేను ఉన్నాను కదా అనే దీని ద్వారా ఆయన దానికి అడ్డుకట్ట వేశారు. నేను ఉన్నాను ఇప్పుడు, ఒకవేళ నేను నా ఆప్షన్స్లో కూడా నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా స్పందించాలి, నా కంఠం వాళ్ళ ద్వారా వినిపించగలిగారు అనేది మాత్రం ఆయన చాలా ఆనందంగా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనం చూడదు. ఓకే, ఇన్ కేసు కనుక ఒకవేళ నిజంగానే అంబటి రాంబాబు కుమార్తె మౌనిక కనుక పొలిటికల్ ఎంట్రీ అయితే కనుక ఒక మంచి నాయకురాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఎందుకంటే ఆ వాక్ చాతుర్యాన్ని బట్టి మాటలు చూస్తుంటే ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనం చాలా మంది ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీలో వేరే వేరే నాయకుల్ని చూస్తా ఉన్నాం, వాళ్ళ వారసులు కూడా వచ్చారు. వాళ్ళు మాట్లాడాలంటే పదాలు తడుముకోవాల్సిన పరిస్థితి నేను చాలా మందిలో గమనించాను. మీకు అంబటి మౌనిక గారు ఏంటంటే ఎక్కడా కూడా అసలు దానికి సంబంధించి అంటే ప్రత్యర్థి పార్టీకి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే మాట్లాడారో దానిలో కౌంటర్ ఇవ్వడానికి కూడా ఒక ఎవరన్నా స్క్రిప్ట్, ఈవెన్ జగన్ గారు కూడా చూడండి మాట్లాడాలంటే ఎట్లా ఉంటుంది స్క్రిప్ట్, ఎక్కడ కూడా స్క్రిప్ట్ అనేది ఆమె దగ్గర పెట్టుకోలేదు. స్వతహాగా నోట్ల నుంచి వచ్చేస్తుంది, స్పాంటేనియస్ గా వచ్చేస్తుంది. ఈయన విలేకరులు క్వశ్చన్లు అడుగుతున్నారు, మీడియా వాళ్ళందరూ క్వశ్చన్లు అడుగుతున్నారు, అక్కడెక్కడా కూడా వాళ్ళని అది కట్ చేసుకోండి అని చెప్పే పరిస్థితి కూడా లేదు. స్పష్టంగా వాళ్ళు అడుగుతున్న దానికి ఒక పరిణితి చెందిన మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఎలా మాట్లాడతారు అదే స్థాయిలో ఆమె ఇవ్వటం అందరినీ కూడా ఆకర్షించింది. ఇక్కడ ఈవెన్ తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల్లో కూడా అంబటి రాంబాబు గారు అమ్మాయి భలే మాట్లాడిందే, భలే స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతుంది, కౌంటర్ ఇస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. పెమ్మసాని మంత్రి, కేంద్ర మంత్రి పెమ్మసాని గారు రాంబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఈ రోజు నుంచి మీకు సినిమా చూపిస్తాము, మొన్నటి వరకు కూర్చున్నాం మేము అనే ఆయన ఒక విమర్శ చేశారు. చేసినప్పుడు ఆయన రాంబాబు గారిని కామెంట్ చేసినప్పుడు మీరు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇట్లా ఒక హింస ప్రతిరోజులు చేస్తా ఉంటే సినిమా చూపిస్తామని మాట్లాడతా అని చెప్పేసి కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి కూడా ఆమె కౌంటర్ గా మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు, అది అందరికీ సాధ్యం కాదు. అదేవిధంగా గల్లా మాధవి గారు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు, ఓ పక్కన ఆయన మాట్లాడిన తప్పని ఆయన రియలైజ్ అయ్యారు, క్షమాపణలు చెప్పారు. అయినా కూడా మేము కోర్టు ద్వారా ఏమన్నా అరెస్ట్ చేస్తే చూసుకుంటామని చెప్పినా కూడా ఇంటికి వచ్చి ఆఫీసు మీద నిప్పు పెడతాం ఏంటనే తెల్లారి పొద్దు నుంచి ఆమె వాయిస్ స్టార్ట్ చేసేసింది మౌనిక్ గారు. సో అక్కడ సింపతి అంటే వాళ్ళ ఇంటికి కొన్ని వందల మంది వచ్చి నిప్పు పెడతా ఉంటే, కొన్ని వందల మంది వచ్చి వాళ్ళ నాన్న మీద వెళ్తా ఉంటే, వాళ్ళ అమ్మ ఇంట్లో ఉన్నా, పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా ఈ విధమైన ఇది ఎక్కడైనా డెమోక్రసీలో ఉందా అని స్వతహాగా కసితో మాట్లాడిన మాటలు ఎక్కడా కూడా, పైగా ఎక్కడ కూడా అబ్యూజ్డ్ కానీ లేకపోతే వాళ్ళ ప్రత్యర్థి పార్టీకి సంబంధించి వాళ్ళని నిందించడం కానీ, లేకపోతే వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్సీపీలో బూతులు పెడతా ఉంటారు, ఆ బూతులు లాంటివి కానీ ఎక్కడా లేదు. చాలా పాలిష్ గా మాట్లాడిన విధానం అన్ని పార్టీల నాయకుల్లో కూడా ఒక చర్చగా ఆమె ఈరోజు మన ముందుకి నిల్చుండటం సందేహం లేదు. రెండోది ఏంటంటే యాక్చువల్గా అంబటి రాంబాబు గారికి సంబంధించి నాకు కొంత తెలుసు వ్యక్తిగతంగా కూడా. ఆయనకు సంబంధించిన రాజకీయాల్లో ఎప్పుడు కూడా వాళ్ళ కుమార్తెలు ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన సత్రపల్లిలో పోటీ చేసినప్పుడు
మామూలుగా ఫ్యామిలీ తరఫున అన్ని కుటుంబాలు ఎలా అయితే ప్రచారం చేస్తారో ఆ ప్రచారానికి మాత్రం పరిమితమయ్యాడు. పొట్టు పెట్టి పిలవటం, మా నాన్నగారికి ఓటైనట్టు. అంతేగాని ఎక్కడా కూడా రాజకీయంగా మాట్లాడినట్టు ఒక్క వీడియో కూడా లేదు. కానీ ఈ యొక్క ఒక ఇన్సిడెంట్ లో నుంచి, ఈ సంఘటనలో నుంచి ఆమె బయటకు వచ్చిన తీరు, మాట్లాడిన తీరు ఇప్పుడు అన్ని ఎట్లా వెళ్తా ఉన్నాయంటే, వెస్ట్ లో వచ్చేసి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ 151 స్థానాలు గెలుచుకున్నా కూడా అక్కడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు అత్యధికంగా ఉండటం, వాళ్ళందరూ కూడా చాలా అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి కృషి చేసే పరిస్థితి అక్కడ ఉంటుంది. సో అందుకని అక్కడ మీకు మద్దాలి గిరి అని 151 వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మొన్న చూసినా కూడా ఈవెన్ అక్కడ సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ విడుదల రజనీ గారిని బీసీకి సంబంధించి కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన గల్లా మాధవ్ గారిని తీసుకొచ్చి పెట్టారు. కానీ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి సామాజిక. ఇప్పుడు అదే పోలుస్తూ ఉన్నారు. అంబటి మౌనిక గారు ఉపేష్ వాళ్ళ అల్లుడు, పెద్దల్లుడు పేరు ఉపేష్ అని బిజినెస్ మ్యాన్, ఈమెమో డాక్టర్. ఆ సామాజిక వర్గానికి సంబంధించి ప్రేమించి అంటే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు అదే ఒక ఫార్ములాతో ఏమైనా ఈమెకు కూడా భవిష్యత్తులో అక్కడ కేటాయించే అవకాశం ఉందా అసెంబ్లీలో అనే ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున చర్చకి ఇక్కడ భావించింది. అంటే ఆ విధంగా చూస్తే కూడా గెలవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆమెకి ఇస్తే బాగుంటుంది అనే చర్చ కూడా రాంబాబు గారి సమయం లేకుండానే జరిగిపోతా ఉన్నాయి. అంటే అంతగా ఆకర్షించింది ఆమె మాట్లాడే తీరు, కౌంటర్ ఇచ్చిన తీరు, స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వటం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఒక మంచి వారసురాలుగా అయ్యే లక్షణాలన్నీ కూడా ఆమెలో కనిపించాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ కనుక ఈమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీకు గతంలో వాసిరెడ్డి పద్మ గారని ఉండేవాళ్ళు. ఆమె ప్రజారాజ్యం వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైనా మాట్లాడితే, జగన్ గారికి మాట్లాడినా కూడా అవతల వ్యక్తి స్పీచ్ అన్నాడేవాడు జగన్ గారికి మద్దతుగా. ఇప్పుడు ఆమె ఆ పార్టీలో లేదనుకుంటా, వేరే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అలాంటి స్పాంటనిటీతో మాట్లాడగలిగే లక్షణాలన్నీ కూడా ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా జగన్ గారు ఏమైనా చూస్ చేసుకుంటారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తు. ఎందుకంటే ఈ విధంగా అంటే బహుశా 35-40 ఏళ్ళ మధ్య ఉంటుంది ఆ వయసు కూడా చూస్తే. అలాంటిది ఒక పోరాటంలో నుంచి, అంటే రాంబాబు గారు కూడా ఎక్కడ కూడా ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ లో ఎబిజి లాంగ్వేజ్ వాడారు, కానీ గతంలో అంబటి రాంబాబు గారు ఎప్పుడు కూడా బూత్ మాట్లాడినట్టు కానీ ఇట్లా ఏం లేదు. లేకపోతే సెటైర్లు వేస్తారు ఆయన ఎక్కువ. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకుల మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, ఎవరి మీద అయినా కూడా సెటైరికల్ గా మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి స్క్రిప్ట్ కూడా అవసరం లేదు. జనరల్ గా కొంతమంది స్క్రిప్ట్ పంపించేవాళ్ళు, కానీ వైఎస్ఆర్ ఆయన స్క్రిప్ట్ అవసరం లేకుండా మాట్లాడగల వాగ్దాటి ఆయనలో ఉంది. పైగా ఆయన లాయర్, స్వతహాగా లాయర్ కావడంతో లాజికల్ గా కూడా ఎక్కడా కూడా దొరికే పరిస్థితి ఉండదు. అయితే మొన్న దురదృష్టవశాత్తు ఇన్సిడెంట్ గా జరిగిందో కానీ ఆయన ఆవేశపడి కొద్దిగా ఎబ్యూజ్లు వాడటం, దానికి మళ్ళీ రియలైజ్ అవ్వడం జరిగిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు మౌనిక గారికి సంబంధించి ఈ విధమైన వాగ్దాడితో మాట్లాడుతుంది కాబట్టి ఎటువంటి జంకు గొంపు లేకుండా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి కౌంటర్ ఇవ్వడంలో కూడా చాలా రాకుతేలిన వ్యక్తిగా ఈ 15 రోజుల కాలంలో మనందరూ కూడా గమనించిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడింది. ఆయన దగ్గరకు తీసుకునే అవకాశాలు, అంటే రాజకీయంగా కూడా ఒక లిఫ్ట్ ఇచ్చే అవకాశాలు కూడా దీనిలో ఉంటాయి. అయితే రాంబాబు గారు ఇక్కడ అభిప్రాయం అనేది ప్రధానం. ఎందుకంటే ఆయన ఉండగా వాళ్ళ వారసురాలుగా వాళ్ళ అమ్మాయిని తీసుకురావడం అనేది ఆయన అనుమతి కూడా అవసరం కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది రాంబాబు గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. బట్ వైఎస్ఆర్సీపీ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఆమెకి అక్కడ టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అనే దానికి కూడా ఈ చర్చ వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఓకే, ఒకవేళ కనుక అంబటి రాంబాబు కుమార్తె మౌనిక గాని వస్తే అంబటి రాంబాబు గారికి ఏమన్నా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అందుకనే అవసరం లేదు, నేను ఉన్నాను కదా అని చెప్తున్నారు అనుకోవచ్చు అంటారా? అసలు ఆ మాటలు వెనుకున్న అంతరార్థం ఏమనుకోవాలంటారు? అంటే అలా ఏముందండి, ఇప్పుడు మనకి రాజకీయాల్లో చూసినట్టు ఎట్లా ఉంటుందంటే, పేర్ని నాని గారు ఉన్నారు, ఆయన కాదని వాళ్ళ అబ్బాయికి వాళ్ళ కోరిక మేరకు టికెట్ ఇచ్చారు. కానీ పేర్ని నాని గారు కూడా క్రియాశీల రాజకీయాల్లో జగన్ గారు పక్కనే ఉండి నడుపుతూ ఉన్నారు కదా. సో వైఎస్ఆర్సీపీ అధిష్టానంలో ఒక ప్రధానమైన నాయకుడు ఈరోజు ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించి అంతకుముందు కూడా ఆయన ముఖ్య అధికార ప్రతినిధిగా ఉండేవాళ్ళు. ఆయన
ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి జగన్ గారికి మద్దతుగా ఎక్కడ దాకా ఆయన వెళ్ళి మాట్లాడేవాళ్ళు అంబటి రాంబాబు. అలాంటిది మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకవేళ ఈమెకి టికెట్ ఇచ్చి ఆ విధమైన పరిస్థితి వచ్చినా కూడా ఆయనకు కూడా సముచిత స్థానం ఇచ్చే అవకాశాలు అయితే ఏ రాజ్యసభ లేకపోతే ఇంకా పార్టీ పరంగా ఆయన వాడుకోవటము అలాంటి విషయాల్లో ఆయన కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఆయన్ని కన్విన్స్ చేసే ఆమెను వారసురాలుగా తీసుకురావడంలో జగన్ గారు కూడా కన్విన్స్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం గెస్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ కనుక ఈమె కనుక పొలిటికల్గా ఎంట్రీ ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు ప్లస్ పాయింట్ అవుద్ది అనుకోవచ్చు? ఎందుకంటే తను మాట్లాడే విధానం కూడా ఎక్కడా తడుముకోకుండా, ఇక్కడ ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివినట్టుగా కాకుండా స్వతహాగా తన వాయిస్ వినిపించారు కాబట్టి. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఆమెకి ఓన్లీ మనం ఇప్పుడు ఎమ్మెల్యేగా వెస్ట్ లో పోటీ చేసే అవకాశం ఉంది, అది ఎప్పుడో 3 ఏళ్ళ తర్వాత ఉంది. ఈలోపు కూడా ఆమెని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన క్రియాశీల రాజకీయాల్లో తీసుకొచ్చే అవకాశాలు మహిళా విభాగంలో కానీ, లేదంటే అధికార ప్రతినిధి కాకపోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ లో కొంత ఆమెకి వైఎస్ఆర్సీపీ తరఫున ఆమెని ఏదో ఒక పదవిలోకి తీసుకోవటము, లేకపోతే పార్టీలో కొనసాగడం చేయటము అనేది, అదే నేను ఇందాక చెప్పాను. రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు ఉండగా వాళ్ళ కుటుంబం నుంచి మళ్ళీ ఇంకొక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడాలి అంటే ఆయన అనుమతి అవసరం. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా దాదాపు గుంటూరులోనే నివాసం ఉంటారు, ఆమె కూడా దగ్గరలో ఉంటారు, వాళ్ళ అల్లుడు కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. సో రాంబాబు గారికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఉంటున్న పరిస్థితి ఉంది. సో ఆమె సాధారణంగా ఏంటంటే దగ్గరగా గమనిస్తూ ఉంటారు. రాంబాబు గారు కూడా కొంత ఆశ్చర్యపోయి ఉంటారు. అంటే వీళ్ళు నన్ను ఇంతగా గమనిస్తున్నారు అనేది అనుకున్నారు, కానీ అసలు ఒక ఇన్సిడెంట్ కానీ ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఒక ఆత్మరక్షణ ధోరణి నెట్టే పరిస్థితులు, ఒక వాళ్ళందరూ కూడా దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళలో ఉన్న కసి ఎంతగా బయటపడిందా, మా అమ్మాయిలో ఈ విధమైన అవగాహన ఉందా రాజకీయాల పట్ల, ఆ అవతల వ్యక్తులు అంటే ఆయన మాత్రమే సెటైర్లు వేస్తారు, ఆయన మాత్రమే స్వతహాగా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడతారు అనేది ఇప్పటి వరకు అనుకున్నది ఆయన కూడా ఆశ్చర్యపోయారు. ఇలాగా మా అమ్మాయి కూడా ఈ విధంగా అంత మాట్లాడగలుగుతుంది, నన్ను చూసి ఏదైనా అవగాహన పెంచుకుందా రాజకీయాల పట్ల. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు మీరు చూపిస్తా ఉన్నారు కదా వీడియోలో, ఆ మాట్లాడే విషయంలో జనరల్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫేస్ చూస్తే మనకు అర్థమైపోతా ఉంటుంది, ఎక్కడా తడబట్లేదు. ఆ విధమైన ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పెద్ద ప్లస్ పాయింట్ గా కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే మహిళా విభాగం చూస్తే వైఎస్ఆర్సీపీలో ఆ విధంగా మాట్లాడగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈవెన్ మాజీ మంత్రులుగా చేసినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడే విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అది వైఎస్ఆర్సీపీ కూడా ఇబ్బంది కలిగించాయి చాలా సందర్భాలు. అలాంటిది చూసినప్పుడు ఖచ్చితంగా మహిళల తరఫున ఒకవేళ ఈయన నాయకురాలుగా కానీ ఏదైనా పదవిలో కానీ తీసుకొని వస్తే ఆమెకు మంచి మార్కులు పడతాయంటూ సందేహం లేదు. ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీ ప్లస్. ఓకే, ఒకవేళ గనక గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఈమెను నిలబడితే వర్కౌట్ అవుతుందంటారా? అంటే ఇప్పుడు మనం ఇలా చెప్పడం కొద్దిగా ఎర్లీ అవుతుంది, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల పాటు ఉంది కూటమి ప్రభుత్వం మీద, ఇప్పుడే అసంతృప్తి రేకొస్తా ఉంది. అయితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం అంత సామాన్యమైన విషయం ఏం కాదు. అక్కడ నెగ్గుకు రావడం అనేది ఎందుకు చెప్పాను కదా ఇందాకే, అది తెలుగుదేశం పార్టీ పెట్టని కోట. అక్కడ ఎంత ఇప్పుడు కాపు కమ్మ సామాజిక వర్గాల మేళవించు కాబట్టి అది ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది అప్పుడు ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే 2019లో తెలుగుదేశం పార్టీ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ఆ నియోజకవర్గం మాత్రం తెలుగుదేశం పార్టీకి పట్టినకోటగానే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏమనుకుంటే ప్లస్ అయితే అవుతుంది. కానీ ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత వస్తుంది, ఎంత మేర వస్తుంది అనే అంశాలు కూడా ఇక్కడ ఆధారపడి ఉంటాయి. అయితే ఖచ్చితంగా ఇతర అభ్యర్థుల కంటే కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరన్నా పరిశీలనకి కనుక వస్తే ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుందంటలో సందేహం లేదు. ఖచ్చితంగా ఇతరుల కంటే కూడా ఎక్కువ ఓట్లు సాధించే అవకాశాలు అయితే అక్కడ ఉంటాయి. అంటే ఒక వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆమె మాట తీరు కానీ, ఆమె నడవడికి కానీ, లేదంటే ఆమె యొక్క రూపం కానీ, ఇవన్నీ కూడా అంటే వాళ్ళు మాట్లాడే తత్వాన్ని బట్టి, రూపం అనేది ఎందుకంటే పర్సనాలిటీని బట్టి కూడా కొంతమంది ఓటర్లు అంచనా వేసుకుంటారు. ఆమె రియాక్ట్ అయిన తీరు, ఒక మంచి నాయకురాలు, మన నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతుంది, ఇవన్నీ కూడా గ్రహిస్తారు. కాబట్టి అలా చూసినప్పుడు ఆమె అభ్యర్థిత్వం వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుంది.
ఓకే. అంటే అక్కడ సామాజిక వర్గం కూడా ఒక కమ్మ, కాపు సామాజిక వర్గం కాంబినేషన్ బాగా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కాంబినేషన్ కూడా పై తీసుకువెళ్దాం అని ఎలాగైతే వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నట్టుగా అయితే ప్రచారం జరుగుతుంది కదా, మరి అది సక్సెస్ అవుతుందా అనేది ఒక ఇది, మరి దాన్ని ఏమంటారు? అదేనండి, అక్కడ ఏంటంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు అయితే ఎన్ని ఉన్నాయో దాదాపు సమానంగా కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా అక్కడ ఉన్నాయి. గుంటూరు రూరల్ మండలం కలిసింది అనమాట ఆ పశ్చిమ నియోజకవర్గంలో. రూరల్ మండలంలో గోరంట్ల, ఏటుకూరు, లాల్పురం, ఇవన్నీ లాల్పురం కాదు, లాల్పురం పత్తిపాడి కిందకి వస్తే అట్లాంటి కాపులు ఎక్కువగా ఉన్న గోరంట్ల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇటువైపు చంద్రమౌళి నగరు, అటు ఆ ప్రాంతాలు విద్యానగరం, వికాస్ నగరం, జేకేసీ కాలేజ్, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఉంటారు. వాళ్ళు చాలా ప్రభావితం చేస్తారు. అవసరమైతే ఆర్థికంగా కూడా అక్కడ నుంచున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి చాలా సపోర్టివ్ గా ఉంటారు. అలాంటి వాతావరణం ఉన్నప్పుడు అటు పక్కన వాళ్ళ హస్బెండ్ వచ్చేసేమో కమ్మ సామాజిక వర్గం, ఏమొచ్చేసేమో కాపు సామాజిక వర్గం, ఖచ్చితంగా ఆమె అభ్యర్థిత్వం విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అది నేను ఇందాక చెప్పాను, అది వైఎస్ఆర్సీపీకి అది ప్లస్ అవుతుంది. రెండోది ఏంటంటే మంచి ప్రయోజనం కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి మంచి ప్రయోజనం కూడా అవుతుంది. ఎందుకంటే ఇతర అభ్యర్థులు ఎవరు చూసినా కూడా అక్కడ గతంలో బీసీకి ఇచ్చారు, బీసీ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి అక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మనకి వైఎస్ఆర్సీపీ సామాజిక వర్గం అంటే జనరల్గా మన రాష్ట్రంలో చూసినట్లయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీనేమో రెడ్ల పార్టీగా చెప్తారు సామాజిక వర్గానికి సంబంధించి, తెలుగుదేశం పార్టీని కమ్మ సామాజిక వర్గం చెబుతారు, జనసేనకు సంబంధించి అయితే కాపు సామాజిక వర్గంగా చెప్తారు. అలా చూసినప్పుడు రెడ్ల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టినా కూడా అక్కడ ఓడించిన పరిస్థితి కూడా చూడొచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ బీసీని ప్రయోగంగా చేసింది. గతంలో చంద్రగిరి యేసరత్నం అని నిల్చోబెడితే ఆయన కూడా అక్కడ ఓడిపోయిన పరిస్థితి. సో అలాంటి అన్ని ప్రయోగాలు చూసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఈమె అభ్యర్థిత్వం గారికి నిజంగా పరిశీలనకు వస్తే నేను చెప్పాను ఇందాక ఎర్లీ అవుతుంది. ఎందుకంటే ఆమె మీద చర్చలు ఎక్కువగా జరిగిపోతున్నాయి. అంబటి రాంబాబు గారేమో నేను ఉన్నాను కదా అని ఒక ప్రకటన అయితే చేశారు, నేను ఉన్న తర్వాత కదా మాట్లాడేదని. అయితే మీరు ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నారు, కానీ ఖచ్చితంగా ఆమె అభ్యర్థిత్వం నిజంగా కనుక పరిశీలనకు వస్తే ఖచ్చితంగా మెరుగైన అభ్యర్థిత్వం వైఎస్ఆర్సీపీకి అవుతుందంటే ఎటువంటి సందేహం లేదు. క్యాస్ట్ పరంగా చూసినా, మాట్లాడే పరంగా చూసినా, పర్సనాలిటీ పరంగా చూసినా అవన్నీ పరిగణలోకి తీసుకుంటాయి కనుక ఆమె అభ్యర్థిత్వం వైఎస్ఆర్సీపీకి మంచి అభ్యర్థిత్వంగానే ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఎలాగ తండ్రికి తగ్గ తనయురాలని పేరు వచ్చేసింది ఆమెకి మాటల్లో గనక, ఒకవేళ గనక వాళ్ళ తండ్రి సపోర్ట్ చేసి ఒకవేళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే కనుక అలాగ తండ్రికి తగ్గ కుమార్తె అవుతుంది అంటారా, తండ్రిని మించిన కుమార్తె అవుతుంది అంటారా మాటలు బట్టి చూస్తుంటే? అంటే అదే మనం ఇప్పటికే మాట్లాడితే ఏంటంటే ఆమెకి సంబంధించి ఇటువంటి 15 రోజుల పాటు వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక అన్యాయానికి సంబంధించి ఎలుగెత్తి చాటంలో ఆమె సక్సెస్ అయింది. అంత మాత్రం చేత మనం ఎమ్మెల్యే రేస్ లో ఉందనేది చర్చ పెట్టారు, బయట జరుగుతుంది కూడా. అయితే ఏంటంటే రాంబాబు గారు రేపల్లెలో పోటీ చేసి గెలిచారు 1989లో. మొన్న 2019లోనేమో సత్తెనపల్లిలో పోటీ చేసి కోడెల శివప్రసాదరావు గారి మీద గెలిచిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి సందర్భాలు 2 సార్లు ఆయన గెలిచారు. సో ఇలాంటి నేతలు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆమె అయితే తండ్రికి తగ్గ వారసురాలుగా, తండ్రికి మించిన వారసురాలు అనేది మనం ఇప్పుడే చెప్పలేం. తండ్రికి తగ్గ వారసురాలుగా అయితే మాటల ద్వారా ఆమె నిరూపిస్తాం. మాట్లాడటంలో రాంబాబు గారు ఎట్లయితే వాగ్దాటిని ప్రదర్శిస్తా ఉన్నారో, ఎట్లయితే కౌంటర్లు వేస్తారో ప్రత్యర్థులకి, ఆ విధమైన అన్ని లక్షణాలను పుచ్చుకున్నటంలో సందేహం లేదు. కానీ ఖచ్చితంగా రాజకీయంగా మాట్లాడాలంటే ఇంకొద్దిగా టైం అవసరం ఆమెకి. ఇప్పుడే మనం తండ్రికి మించిన వారసులుగా మనం అంటాం కూడా సరైన విధానం కాదనేది నా ఉద్దేశం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి మస్తాన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
అంబటి అరెస్ట్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన పెద్ద కూతురు మౌనిక మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమవుతున్నాయా? తండ్రిని తలపించే కూతురు అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఇది కేవలం భావోద్వేగ స్పందన లేదా రేపటి రాజకీయానికి మొదటి అడుగుగా చూడాలా? వైఎస్ఆర్సీపీ నేతలంతా మద్దతుగా ఒక్క గొంతులో మాట్లాడడం అంబటి రాంబాబు రాజకీయ వారసత్వంపై సూచనలేనా? ఇక గుంటూరు వెస్ట్ నియోజకవర్గం కమ్మ కాపు సామాజిక సమీకరణ ఇవన్నీ కలిస్తే రాజకీయ సమీకరణాలు మారతాయా? మొత్తంగా అంబటి అరెస్ట్ అనంతరం ఆయన పెద్ద కుమార్తె మౌనిక మీడియా ముందుకు రావడం సాధారణ ఘటనగానే చూడాలా? ఆమె మాటలో కనిపించిన ధైర్యం, తండ్రిపై గట్టి నమ్మకం ఇవన్నీ చూసిన రాజకీయ వర్గాలు తండ్రికి తగ్గ కూతురు అని వ్యాఖ్యానిస్తున్నాయి. మద్దతు తెలిపేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలంతా ఒకే అభిప్రాయం వ్యక్తం చేయడం ఈ చర్చలకు మరింత బలం చేకూర్చిందా? ఇది సహానుభూతి రాజకీయమా లేదా భవిష్యత్తుకు చేసిన సాఫ్ట్ లాంచ్లా అన్న ప్రశ్నలైతే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ వీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.